హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివ్యశ్రీ. పాడి మీద పైసలేరుకునే వెధవ, పోతావరై నాశనం అయిపోతావు. నీ ఎంకమ్మ పండగ చేసుకో. రకరకాలుగా ఉంది మాస్టారు జఫా. ఇరుక్కుపాలెం వాళ్ళంటే ఎకసకాలుగా ఉందా? నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే ఎస్ఎంఎస్ చేయండి. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నెల్లూరి పెద్దారెడ్డి గారి మేనల్లుణ్ణి. నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు. ఖాన్తో గేమ్స్ ఆడకు, శాల్తీలు లేచిపోతాయి. నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలియకుండానే డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నారా అయ్యా మీరు? మేము ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, మీరక్కడికి రారు, ఇక్కడే ఉంటారు. ముసలోడే కానీ మహానుభావుడు. ఈ డైలాగులు ఎవరివి అని చిన్నపిల్లోని అడిగినా చెబుతాడు. అంటే అంత పాపులర్ అయిన డైలాగులు ఇవి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది కమెడియన్లు ఉన్న బ్రహ్మానందం శైలి విభిన్నం. తన ఎక్స్ప్రెషన్స్, కామెడీ టైమింగ్, డైలాగ్ చెప్పే విధానం, బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ ఆయన సొంతం. స్క్రీన్ మీద బ్రహ్మానందం కనిపిస్తే చాలు, థియేటర్లలో నవ్వులు పూస్తాయి. పేరులోనే నవ్వుని చేర్చుకున్న బ్రహ్మానందం తెలుగు చిత్ర పరిశ్రమకు లభించిన ఓ వజ్రం లాంటి వాడు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నవ్వడం యోగం, నవ్వించడం భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అని జంధ్యాల పదే పదే చెప్పేవారు. ఆ మాటలకు కట్టుబడి ఆయన సినిమాల్లో హాస్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. కొన్ని పూర్తి హాస్యభరిత చిత్రాలను కూడా రూపొందించారు. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాల్లో తన హాస్యంతో ప్రేక్షకులని ఆకట్టుకున్నారు బ్రహ్మానందం. తెలుగువారు బ్రహ్మానందం హాస్యానికి ఎంతగా అలవాటు పడ్డారంటే నిత్య జీవితంలో వారికి ఎదురయ్యే ఎన్నో సందర్భాల్లో బ్రహ్మానందం వాడిన కొన్ని ఊత పదాలను, డైలాగులను వాడుతూ ఉంటారు. అంతేకాదు, టీవీల్లో బ్రహ్మానందం కనిపించని రోజు ఉండదు. అలా కనిపించని రోజు కనుచూపు మేరల్లో ఉండే అవకాశం లేదంటే అతిశయోక్తి లేదు. ఆయన నటించిన వాటిల్లో కొన్ని ముఖ్యమైన సినిమాల గురించి ప్రస్తావించే అవకాశం లేదు. ఎందుకంటే లెక్కకు మించి సినిమాల్లో నటించిన బ్రహ్మానందంకి ఏ సినిమాకి ఆ సినిమాయే ప్రత్యేకమని చెప్పాలి. గురువు జంధ్యాల చెప్పిన బాటలోనే నడుస్తూ 35 సంవత్సరాలుగా తెలుగు వారి ఇంట నవ్వులు పోయిస్తున్న బ్రహ్మానందం పుట్టినరోజు ఫిబ్రవరి 1న. బ్రహ్మానందం జీవితంలోని కొన్ని విశేషాలు, ఆయన ప్రతిభకు దక్కిన అవార్డులు, అందిన ప్రశంసలు వంటి వాటి గురించి తెలుసుకుందాం. బ్రహ్మానందం జీవితంలోని కొన్ని విశేషాలు. ఫిబ్రవరి 1న 1956 సంవత్సరంలో గుంటూరు జిల్లా వంతెనపల్లి తాలూకు ముప్పళ్ల మండలం ముప్పళ్ల గ్రామంలో జన్మించారు. తండ్రి కన్నెగంటి నాగలింగచారి, తల్లి కన్నెగంటి లక్ష్మీ నరసమ్మ. తాను పుట్టగానే తల్లికి గుర్రపు వాతం రావడంతో అందరి దృష్టిలో అపరాధిలా నిలిచాడు బ్రహ్మానందం. అప్పటికే 6 పిల్లలకు జన్మనిచ్చిన తల్లి ఇతని ప్రసవంతో చనిపోతుందని భావించారు. కానీ అదృష్టశాత్తు ఆమె ప్రాణాలు నిలిచాయి. సత్తెనపల్లి శరభయ్య ఉన్నత పాఠశాలలో హైస్కూల్ విద్యను అభ్యసించారు. భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేశారు. గుంటూరు పీజీ సెంటర్లో తెలుగు సాహిత్యంలో ఎంఏ పట్టా పుచ్చుకున్నారు. ఆ తర్వాత అత్తిలిలో 9 సంవత్సరాలు ఉపాధ్యాయునిగా పనిచేసిన తర్వాత సినీ రంగ ప్రవేశం చేశారు. తండ్రి కూడా కళాకారుడే. రంగస్థల నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. బ్రహ్మానందం మొదట మేకప్ వేసుకున్నది శ్రీ తాత అవతారం చిత్రానికే అయినా మొదట రిలీజ్ అయింది మాత్రం ఆహా నా పెళ్ళంట. ఆయన సినీ రంగానికి పరిచయం కావడానికి చిరంజీవి, జంధ్యాల ముఖ్య కారకులు. నటుడిగా ఉన్నంత స్థాయిని చేరుకున్నప్పటికీ తోటి నటుల పట్ల గౌరవం, అభిమానాన్ని చూపించే బ్రహ్మానందం అంటే ఇష్టపడని వారుండరు. జీవితంలో మంచి పేరు తెచ్చుకోకపోయినా పర్వాలేదు, చెడ్డ పేరు మాత్రం తెచ్చుకోకు, సిగరెట్, మందు జోలికి వెళ్లకు అంటూ చిన్నతనంలో తన తల్లి చెప్పిన మాటలను శిరసావహిస్తూ జీవితంలో ఆ వ్యసనాల జోలికి వెళ్లలేదు బ్రహ్మానందం. బ్రహ్మానందం అందుకున్న అవార్డులు, పొందిన సత్కారాలు, 1250కి పైగా సినిమాల్లో నటించి ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలు చేసిన నటుడిగా బ్రహ్మానందం 2010లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారు. 2009లో బ్రహ్మానందంకు పద్మశ్రీని ఇచ్చి గౌరవించింది కేంద్ర ప్రభుత్వం. బ్రహ్మానందం కెరీర్లో 6 నంది అవార్డులు, 1 ఫిలింఫేర్, 3 సైమా అవార్డులు వరించాయి. ఆహనా పెళ్ళంట సినిమాలోని అరగుండు పాత్ర ద్వారా తొలి నంది అవార్డును అందుకున్నారు. 5 కళాసాగర్ పురస్కారాలు, 9 వంశీ బర్క్లీ పురస్కారాలు, 10 సినీ గోయర్స్ పురస్కారాలు, 8 భారతాముని పురస్కారాలు, రాజీవ్ గాంధీ సద్భావన పురస్కారం, ఆటా సింగపూర్, మలేషియా, లండన్ డాక్టర్స్, అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా దేశాల్లో తెలుగు అసోసియేషన్ వారి సత్కారాలు,
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ను అందుకున్నారు బ్రహ్మానందం. ఇలా చెప్పుకుంటూ పోతే బ్రహ్మానందం పొందిన బిరుదులు, సత్కారాలు, అవార్డులకు కొదువే లేదు. ప్రపంచంలోనే ఎక్కువ మంది కమెడియన్లు ఉన్న ఇండస్ట్రీ టాలీవుడ్. ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగింది. తెలుగు వారు హాస్య ప్రియులు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఒకప్పుడు బ్రహ్మానందం సినిమా ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఇండస్ట్రీకి కొత్త కమెడియన్స్ చాలా మంది వచ్చారు. వారికి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో బ్రహ్మానందం కాస్త పక్కకు తప్పుకున్నారు. చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్నారు. తెలుగు సినిమాల్లో హాస్యానికి కొత్త అర్థం చెప్పిన బ్రహ్మానందం ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటూ బర్త్డే విషెస్ తెలియజేస్తోంది తెలుగు వన్.